హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇంట్లో ఈరోజైతే మ్యాంగోస్ ఉన్నాయి, పచ్చి మామిడికాయలు. ఇంకా వాటిదైతే మామిడికాయ పప్పు చేద్దామనేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఇంకా పుల్ల పుల్లగా, కారం కారంగా పప్పు అయితే చాలా బాగుండింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఇప్పుడైతే ఫస్టు ఒక కప్ అంతా కందిపప్పు అయితే బాగా వాష్ చేసుకొని 2, 3 సార్లయితే నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకొని చేయడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. చాలా మందికి పప్పు తిన్న వెంటనే గ్యాస్ట్రిక్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసము ఈ విధంగా హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత మనకి కుక్కర్‌లో నానబెట్టి పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకున్నాము. ఇంకా ఇందులోకి ఒక కప్ అంతా మామిడికాయ ముక్కలు గూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇదొచ్చి కొంచెం బాగా పులుపు ఉంది కాబట్టి కొంచెం నేను ఒక కప్పు వేసుకుంటున్నాను. మీకు పులుపు తక్కువున్నదైతే ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాము. ఇంకా అలాగే కొద్దిగా పసుపు. ఇంకా కారం కూడా మనకి సరిపోకపోతే లాస్ట్‌లో కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకుందాం పర్లేదు. ఇంకా సాల్ట్ కూడా లాస్ట్‌లోనే యాడ్ చేసుకున్నాము. ఈ టైంలో సాల్ట్ యాడ్ చేస్తే మనకి పప్పనేది సరిగ్గా ఉడకదు. కాబట్టి కొద్దిగా నీళ్లు వేసేసుకునేసి ఇంక కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాము. మనకి కుక్కర్ విజిల్ అయితే ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఎందుకంటే ఇది కొంచెం పాత పప్పయితే కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోండి. ఇంకా ఇది కొత్త పప్పు కాబట్టి నేనైతే 4 విజిల్సే పెట్టేసుకున్నాను. ఈ పప్పునైతే బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా మీ దగ్గర పప్పు గుత్తి గాని ఉంటే దాంతో అయితే నింపేసుకోండి. బాగా మిక్స్ అవుతుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ టైంలో సాల్టు, కారం 2 సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి. మనకి కారం ఏమన్నా తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోండి. అలాగే కారం గూడా వేసుకొని కొద్దిసేపయితే స్టవ్ మీద ఉడకపెట్టుకోండి. అంటే మనం కారం పొడి వేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ అయితే ఉడకపెట్టుకుంటే మనకి అప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే పోపు కోసమయితే ఇంకొక పెనం పెట్టుకొని అందులో 2 స్పూన్లంతా నూనె వేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర 2 గూడా వేసుకొని అవి బాగా చిటపటలాడిన తర్వాత అందులోకి ఒక 2, 3 ఎండుమిరపకాయలు అలాగే 2, 3 వెల్లుల్లిపాయలు కూడా బాగా క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఇంక అవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు గూడా వేసేసుకుంటే మనకి పోపు గూడా రెడీ అయిపోతుంది. ఇంక ఈ పోపునెత్తుకొచ్చి మనము పప్పులో అయితే యాడ్ చేసుకుంటే మనకి మ్యాంగో పప్పనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది రైస్‌లోకి చాలా బాగుంటుంది. మనకి మ్యాంగో సీజన్‌లో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేశాను. ఒక 2, 3 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా ఈ విధంగా మనకి మ్యాంగో పప్పయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా పుల్లగా, కారంగా చాలా బాగుండింది. ఇంకా ఫైనల్‌గా అయితే నేను కొత్తిమీర వేసేసుకొనేసి గార్నిష్ చేసుకున్నాను. అంతే అండి. మీ ఇంట్లో కూడా పచ్చి మ్యాంగోస్ ఉంటే ఒకసారి మ్యాంగో పప్పు అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.